హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మేము అంటే ఇక్కడ అందరం కలిసి లలితా సహస్రనామం ప్రతి శుక్రవారం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ అంటే ఇది ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అందరూ పనికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఒక 20 రోజులు కొన్ని స్తోత్రాలను నేర్చుకుందాం అనుకొని ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాం. అందుకని ఎవరైనా కానీ అంటే నేర్చుకోవాలి అనుకుంటే రేపటి నుంచి ఇట్లా ఈ టైంలో వచ్చి నేర్చుకోవచ్చు. అంటే ఇది ఒకసారి విన్నా కూడా మీకు ఎలా చదువుకోవాలి అనేటటువంటిది తెలుస్తుంది. అమ్మవారికి సంబంధించిన ముఖ్యమైనటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని నేర్పించాలని అనుకున్నాము ఈ రోజు నుంచి. అంటే ముఖ్యంగా కామాక్షి స్తోత్రం మనం యూట్యూబ్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఎలా చదవాలి అనేది కూడా నేర్పిస్తాము. కాబట్టి విన్నట్లయితే మీరు ఒక సొంతంగా ఇంట్లో కూడా చదువుకోవచ్చు. కామాక్షి దేవి యొక్క స్తోత్రం చదువుకున్నట్లయితే మనకి అంటే పిల్లలకి విద్య బాగా వస్తుంది, మనకి సంపద బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా మనకి బాగుంటుంది. అంతేకాకుండా లలిత అష్టకారిక స్తోత్రం, లలిత ఆవిర్భావ స్తుతి అని కూడా అంటారు. లలిత సహస్రనామం ఏర్పడడానికి ముందు అమ్మను కీర్తిస్తూ చెప్పినటువంటి శ్లోకాలు. వీటితో పాటుగా సౌందర్య లహరిలోని శ్లోకాలను ఈ రోజు నుండి మనం నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః చెప్పండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ లలితాదేవ్యై నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ వాణి హిరణ్యగర్భాయ నమః. జై లలితా మాతకు జై. జై కామాక్షి మాతకు జై. ఈ స్తోత్రాన్ని నేను మీకు ఒక పదాలుగా విడగొట్టి చెప్తాను, మీరు చెప్పండి. మనకి స్వాధ్యాయంలో ఏంటంటే ఏ పాట అయినా స్తోత్రమైనా నేర్చుకునేటప్పుడు రెండు సార్లు చెప్తే మనకి బాగా వస్తుంది. చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు నేను ఎలా చెప్తున్నానో గ్రహిస్తూ చెప్పండి. పుస్తకంలో చూస్తా చెప్పండి. మంగళ చరణే మంగళవదనే మంగళ చరణే మంగళవదనే. మళ్ళీ మంగళ చరణే మంగళవదనే. మంగళదాయిని కామాక్షి మంగళదాయిని కామాక్షి మంగళదాయిని కామాక్షి. మొత్తం శ్లోకం అంతా చూద్దాం. మంగళ చరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. మంగళ చరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. గురు గుహ జనని చెప్పండి. గుహ జనని. గురు రెండు సార్లు జనని. గురు కళ్యాణం గురు కళ్యాణం గురు కళ్యాణం. కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి. కుంజరి జనని కామాక్షి. ఇప్పుడు శ్లోకం అంతా చూద్దాం. గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. ఇప్పుడు నేను ఈ పై 2 లైన్లు ఒకసారి చెప్తాను. అందరూ కలిసి చెప్పేటప్పుడు ఏంటంటే ఒకేసారి స్టార్ట్ చేయాలి, ఒకేసారి ఆఫ్ చేయాలి. అంటే 2-3 గొంతులుగా వినిపించకూడదు. అలా ప్రాక్టీస్ చేద్దాం. మంగళ చరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని
కామాక్షి మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. వెరీ గుడ్. తర్వాత చూద్దాం. హిమగిరి తనయే మమ హృది నిలయే హిమగిరి తనయే మమ హృది నిలయే హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి సజ్జన సదయే కామాక్షి సజ్జన సదయే కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం. గురు చెప్పండి. గురు కళ్యాణం గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకం మొత్తం చూద్దాం. హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. వెరీ గుడ్. తర్వాత చూద్దాం. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి గ్రహనుత చరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి. మళ్ళీ గ్రహనుత గృహ కాదు, గ్రహనుత చరణే చెప్పండి. గ్రహనుత చరణే గృహనుత దాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. ఒకసారి మళ్ళీ శ్లోకం అంతా చూద్దాం. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గ్రహనుత చరణే గృహనుత దాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. తర్వాత శ్లోకం చూద్దాం. శివముఖ వినుతే భవ సుఖదాయిని అంతవరకు చెప్పండి. శివముఖ వినుతే భవ సుఖదాయిని శివముఖ వినుతే భవ సుఖదాయిని నవ నవ భవతే కామాక్షి నవ నవ భవతే కామాక్షి నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. ఒకసారి శ్లోకం అంతా గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. శివముఖ వినుతే భవ సుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. శివముఖ వినుతే భవ సుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. తర్వాత శ్లోకం.
సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. తర్వాత చూద్దాం. కేనోపనిషద్వాక్య వినోదిని. ఇంతవరకు చెప్పండి. కేనోపనిషద్. ఇక్కడ వినండి, ఇక్కడ కలిపి ఉంది కదా ద్వాక్య అని. మనం విడగొట్టి చదివేటప్పుడు కేనోపనిషద్ వాక్య వినోదిని అంటే మనకి చదవడానికి తేలికగా వస్తుంది. చెప్పండి. కేనోపనిషద్ వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి. దేవి పరాశక్తి కామాక్షి. కలిపి చెప్పండి. కేనోపనిషద్ వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. పరశివ జాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి. పరశివ జాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి. పరశివ జాయే పరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. హరిద్రా మండలవాసిని నిత్య మంగళదాయిని కామాక్షి. హరిద్రా మండలవాసిని నిత్య మంగళదాయిని కామాక్షి. మళ్ళీ హరిద్రా మండలవాసిని నిత్య మంగళదాయిని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. ఇతి పరమాచార్య కృత పరమాచార్య కృత శ్రీ కామాక్షి స్తోత్రం కామాక్షి స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఇది ఒకసారి జాగ్రత్తగా, అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం కష్టమైన పదాలు ఉన్నాయి కదా, నేను ఒకసారి మొత్తం చదువుతాను, మీరు జాగ్రత్తగా చూస్తూ అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు అందరూ కలిసి దీన్ని చదవాలి. ఒకసారి చూడండి. మంగళ చరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. శివముఖ వినుతే భవ సుఖదాయిని నవనవ భవతే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణం
కుంజరి జననీ కామాక్షి భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరశివజాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రా మండలవాసిని నిత్య మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి ఇతి పరమాచార్య కృత శ్రీ కామాక్షి స్తోత్రం సంపూర్ణం. అందరూ కలిసి ఒకేసారి మొదలు పెట్టాలి, ఒకేసారి ఆపాలి, వెనక ముందున్న కలుపుకుంటూ పాడాలి. చెప్పండి. మంగళ చరణే మంగళ వదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గ్రహనుత చరణే గృహసుత దాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవసుఖదాయిని నవ నవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరశివయే పరశివజాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రా మండల వాసిని నిత్య మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి ఇది చూసి చదవడానికి వస్తుంది కదా, బానే వస్తుంది కదా. ఇట్లాగే ఏంటంటే మనము నేర్చుకునే స్తోత్రం ఏదైనా మొదట అక్షరాలు పోకుండా నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ చక్కగా లయ పోకుండా నేర్చుకోవాలి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దీంట్లో మీకు కొంచెం కష్టమైంది ఏంటంటే ఇక్కడ ఒకటే కేనోపనిషద్, అక్కడ ఆపి చదువుకోండి. నేను చెప్పాను కదా, కేనోపనిషద్ వాక్య వినోదిని. ఒకవేళ మీకు గుర్తుండదు అనుకుంటే ఆ ద్వాకి పైన వాగ్దీర్ఘమిస్తే రాసుకున్నారు అనుకోండి, మీకు గుర్తు వస్తుంది. అంటే అక్కడ విడదీసినప్పుడు కేనోపనిషద్ వాక్య వినోదిని, ఇంకా అంతా తేలికగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం కొత్త శ్లోకాలు నేర్చుకునేటప్పుడు మొదట గుర్తు పెట్టుకోవాల్సిన హడావిడి పడకూడదు. పడితే అక్షరాలు పోతాయి. మనం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఎలా చదువుతున్నారు అనేది, అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇది లలిత అష్టకారిక స్తోత్రం చూద్దాం. దీనినే రెండు అంటారండి. రెండు మాటలు, రెండు పేర్లు ఉంటాయి దీనికి. అంటే ఇది లలితామాత అష్టదిక్కుల నుండి మనల్ని కాపాడుతుంది అనేది అష్టకారిక స్తోత్రం.
దీన్నే ఆవిర్భావ స్తుతి అని కూడా అంటారు. అంటే రాక్షస సంహారం కోసం దేవతలందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ ఈశ్వరుడు సర్వదేవతలతో కలిసి అమ్మని గురించి ప్రార్థించినటువంటి స్తోత్రం అన్నమాట. ఇది కూడా చెప్పుకుందాం. మనం ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే రెండు సార్లు చెప్తే ఒక్కొక్క లైన్ ని, పదాన్ని, వాక్యాన్ని మనకు బాగా బ్రెయిన్ లోకి వస్తుంది. విశ్వరూపిణి సర్వాత్మే, విశ్వరూపిణి సర్వాత్మే, సర్వాత్మే, విశ్వభూతైకనాయకి, 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 విశ్వరూపిణి సర్వాత్మే, విశ్వభూతైకనాయకి, విశ్వరూపిణి సర్వాత్మే, విశ్వభూతైకనాయకి, విశ్వరూపిణి సర్వాత్మే, విశ్వభూతైకనాయకి, లలితా పరమేశాని, లలితా పరమేశాని, పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ. సంవిద్వహ్నే సముద్భవ. సం దగ్గర ఆపి విద్వహ్నే అని చదవకూడదు, అక్కడ అర్థం మారిపోతుందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడ ఆపుకోవాలి అంటే చదవలేకపోతే సంవిద్వహ్నే, సంవిద్ దగ్గర ఆపుకోవచ్చు, సంవిద్వహ్నే. లేదనుకోండి కలిపి చదివేయచ్చు, సంవిద్వహ్నే సముద్భవ. ఇది ప్రతిదానికి వస్తుంది, అమ్మవారిది ప్రతి లైన్ కి వస్తుంది ఈ లైన్. తర్వాత ఆనంద రూపిణి పరే, ఆనంద రూపిణి పరే, రూపిణి పరే, జగదానందదాయిని, 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 ఆనంద రూపిణి పరే, జగదానందదాయిని, ఆనంద రూపిణి పరే, జగదానందదాయిని, ఆనంద రూపిణి పరే, జగదానందదాయిని, లలితా పరమేశాని, లలితా పరమేశాని, లలితా పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, సముద్భవ, ఆనంద రూపిణి పరే, జగదానందదాయిని, లలితా పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ. ఆనంద రూపిణి పరే, జగదానందదాయిని, లలితా పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ. తర్వాత చూడండి, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే. ఇక్కడ అన్ని జ్ఞాలే. జ్ఞా అని అంటే జా కింద ఇణివద్దు, జినా అని చదవచ్చు, లేకపోతే జ్ఞా అని కూడా చదవచ్చు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే, మళ్ళీ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే, మహాజ్ఞాన ప్రకాశిని, మహాజ్ఞాన ప్రకాశిని, మహాజ్ఞాన ప్రకాశిని, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే, మహాజ్ఞాన ప్రకాశిని, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే, మహాజ్ఞాన ప్రకాశిని, లలితా పరమేశాని, లలితా పరమేశాని, లలితా పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే. అక్కడ ఆపి చదవద్దు, అట్ట చదవద్దు, సంవిద్వహ్నే సముద్భవ ప్లెయిన్ గా వెళ్ళిపోండి. సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ, లోక సంహార రసికే, లోక సంహారక రసికే, సంహార రసికే, కాళికే భద్రకాళికే, కాళికే భద్రకాళికే, కాళికే భద్రకాళికే, లోక సంహార రసికే, కాళికే భద్రకాళికే, లోక సంహార రసికే, కాళికే భద్రకాళికే, లలితా పరమేశాని, లలితా పరమేశాని, లలితా పరమేశాని, సంవిద్వహ్నే సముద్భవ, సంవిద్వహ్నే సముద్భవ,
संविद्वह्ने समुद्भवा लोक संहार रसिके कालिके भद्रकालिके ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा लोक संहार रसिके कालिके भद्रकालिके ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा लोक संत्राण रसिके मंगले सर्वमंगले मंगले सर्वमंगले लोक संत्राण रसिके मंगले सर्वमंगले लोक संत्राण रसिके मंगले सर्वमंगले ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा लोक संत्राण रसिके मंगले सर्वमंगले ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा लोक संत्राण रसिके मंगले सर्वमंगले ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा विश्वसृष्टि पराधीसे विश्वसृष्टि पराधीने विश्वनाथे विशंकटे विश्वसृष्टि पराधीने विश्वनाथे विशंकटे ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा विश्वसृष्टि पराधीने विश्वनाथे विशंकटे ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा ఇక్కడ చూడండి విశ్వ సృష్టి పరాధీనే విశ్వనాథేలో విశ్వనాథే అది థ కొట్లో చుక్కుంది ధే కాదు థే అని చదవాలి చెప్పండి చదవండి లలితే కాదు లలితా పరమేశాని संविद्वह्ने समुद्भवा संविद्वह्नि हुताशेष मल्ली सृष्टि संपादिता कृते ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा संविद्वह्नि हुताशेष सृष्टि संपादिता कृते ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा सृष्टि संपादिता कृते संपादिता दीर्घम सृष्टि संपादिता कृते ललिता परमेशानि संविद्वह्ने समुद्भवा भंडाद्यैस्तारकाद्यैश्च అక్కడ వినండి ఇక్కడ దై కింద యావత్ కూడా ఉంది అంటే బండాద్యైస్తారకాద్యైశ్చ ఇక్కడ ఆపుకోవాలనుకోండి మనం బండాద్యైస్తారకాద్యైశ్చ కలపాలనుకోండి బండాద్యైస్తా ఇక ద్యై దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి ద్యైస్తారకాద్యైశ్చ చెప్పండి బండాద్యై మళ్ళీ మళ్ళీ చెప్పండి ద్యై దై కాదు అది ద్యై బండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే
पीडितानां सतामुदे बण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतां मुदे बण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतामुदे ललिता परमेशानि परमेशानि संविद्वह्ने समुद्भव संविद्वह्ने समुद्भव संविद्वह्ने समुद्भव भण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतां मुदे ललिता परमेशानि संविद्वह्ने समुद्भव भण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतामुदे ललिता परमेशानि संविद्वह्ने समुद्भव इति श्री ललिता अष्टकारिका స్తోత్రం సంపూర్ణం. ఒక్కసారి నేను చదువుతాను చూడండి, తర్వాత మీరు చదువుదురు గాని. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితా కృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ఇతి శ్రీ లలితా అష్టకారిక స్తోత్రం సంపూర్ణం. అందరూ కలిసి ఒకేసారి మొదలు పెట్టండి, చక్కగా చదవండి, ఒకేసారి పూర్తి చేయండి, స్టార్ట్ చేయండి. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ఆనందరూపిణి పరే. అలా కాదు, నీకి బల్లుందా, రూపిణి ఉందా, దీర్ఘం ఉందా, లేదు కదా. ఆనంద రూపిణి పరే అనకూడదు, ఆనంద రూపిణి పరే ఆనంద రూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని సృష్టి సంపాదితా కృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ఇది శ్రీ లలితా అష్టకారికా స్తోత్రం సంపూర్ణం. మీకు మామూలుగా చదవడానికి ఇట్లా చూసి చదువుతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు. సౌందర్య లహరిలో ఒకటి చెప్పుకుందాంలే, ఒక శ్లోకం చెప్పుకుందాం.
సౌందర్య లహరిలో మొత్తం 100 శ్లోకాలు ఉంటాయండి. అంటే చాలా మంది అమ్మ దయతో 100 శ్లోకాలు ఇప్పుడు మనం లలిత శాస్త్రం ఎలా చదువుతున్నామో అలా అవలీలగా చదవగలుగుతున్నారు. మనం కూడా అలా చదవాలని అమ్మను కోరుకొని నేర్చుకుందాం. అంటే ముందు చదవడం నేర్చుకుంటే మనం ఇప్పుడు లలిత ఎలా వారం వారం మనం చదువుకుంటున్నామో అట్లా చదువుకోవచ్చు. కొన్ని శ్లోకాలైనా చదువుకోవచ్చు, అన్నీ చదవలేకపోయినా. ఫస్ట్ మొదలుగా నేను శ్లోకం ఒకసారి చదువుతాను, తర్వాత ఎలా అనేది ఎక్కడెక్కడ అలా ఆపి నేర్చుకుందాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇప్పుడు చెప్పుకున్నా. శివశక్త్యా యుక్తో యది భవతి శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివశక్త్యా అని చదవకూడదండి, ఎందుకంటే అక్కడ శా కింద శావత్తుంది. శివశక్త్యా అంటే వదిలేసినట్టు, అట్లా తప్పు, అది చదవకూడదు. శివశక్త్యా శక్తః ఆపకూడదు. శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం. ఇక్కడ అతస్త్వామారాధ్యాం అని ఉంటుందండి. మనం విడగొట్టి చదువుకోవాలనుకున్నప్పుడు, అంటే మనం అంత స్పష్టంగా పలకలేము అని మొదలుగా మనకు అనుమానం ఉంటుంది. స్వామారాధ్యాం చెప్పినప్పుడు అతస్త్వామారాధ్యాం. మీరు రేపు పెన్ను తెచ్చుకోండి, అక్కడ కొన్ని చోట్ల రాసుకుంటే మీకు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అతస్త్వామారాధ్యాం మళ్ళీ హరిహర విరించాదిభిరపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి స్తోతుం వా సున్నా ఉంటుంది. కథమకృత పుణ్యం ప్రభవతి. మొత్తం ఒకసారి చూడండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. చదవండి. శివశక్త్యా అని చదవకూడదండి. శివశక్త్యా
शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्वामराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्यः प्रभवति।